హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వారి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి, అదేవిధంగా ఆగస్టు 29 శనివారం రోజున మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, అసలు ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి వార్తను మీరు విని ఆశ్చర్యపోబోతున్నారు అనేది కూడా పూర్తి వీడియోని చివరి వరకు చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. అంతేకాదు ఈ రోజున మీకు అందబోయేటటువంటి కొన్ని శుభవార్తలు, మీరు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని పూజా పరిహారాల గురించి కూడా పూర్తిగా వివరంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున స్తంభించిపోయినటువంటి ఒక వార్త ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదంటే ఒక వ్యక్తి నుండి వచ్చేటటువంటి సమాచారం అనేది మీ దృష్టిని పూర్తిగా ఆ యొక్క విషయంపైనే పెట్టే విధంగా చేస్తుందన్నమాట. మీరు ఊహించినటువంటి వ్యక్తి నుండి ఈ రోజున సమాచారం అనేది అందుతుంది. కొంతమందికి ఇది ఆనందాన్ని కలిగించేటటువంటి వార్తగా కావచ్చు, మరి కొంతమందికి ఏమో మొదట ఆశ్చర్యంగా అనిపించిన తర్వాత దాని వెనుక ఉండేటటువంటి మంచి విషయం కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు. ఇక గతంలో ఎవరో ఒకరి నుండి ఒక మంచి మాట కోసం మీరు కనుక ఎదురు చూస్తూ ఉంటుంటే దీన్ని ఆ వ్యక్తి నుండి ఒక మంచి స్పందన రావడానికి కూడా ఈ రోజున ఎన్నో అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు ముఖ్యంగా కుటుంబానికి సంబంధించినటువంటి విషయం, ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయం, డబ్బుకు సంబంధించినటువంటి విషయం, లేదంటే ముఖ్యమైనటువంటి ఒక నిర్ణయానికి సంబంధించినటువంటి ఒక సమూహమైనటువంటి సమాచారంగా కూడా అవ్వవచ్చు. అయితే ఆ యొక్క ఈ రాశి వారికి ఈ రోజున మరో ముఖ్యమైనటువంటి విషయాన్ని అయితే ఈరోజు మీరైతే ఎవరికి కూడా తెలియపరచకండి. ఇక మీరైతే దాచిపెట్టుకోవాలన్నమాట. ఏ పని చేయబోతున్నారు, మీకు ఎంత డబ్బు అనేది వస్తుంది, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి, ఇటువంటివన్నీ కూడా ఈ విషయాలను పూర్తిగా ఎవరికి మీరైతే చెప్పకూడదు. ఇటువంటి చిన్న చిన్న విషయాలు కూడా కొంతమందికి, అంటే ఒకరి ద్వారా ఒకరికి అది పెద్ద విషయంగా మార్చేటటువంటి అవకాశం కనిపిస్తుందన్నమాట. మీకు కుటుంబ విషయానికి వస్తే ఈ రోజున ఉదయం నుండి కొంత మౌనం ఉన్నటువంటి మధ్యాహ్నం తర్వాత పరిస్థితులన్నీ కూడా మెరుగుపడేటటువంటి సూచనలే కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో వ్యక్తితో మనస్పర్ధలు తొలగిపోయేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య లేదంటే కుటుంబ సభ్యుల మధ్య కొంతకాలంగా మాట్లాడినటువంటి విషయం మరలా ఈ రోజున చర్చకు వస్తుంది. మీరు మాత్రం కోపంలో మాట్లాడకుండా ఓపికతో ఎవరికైనా కానీ సమాధానం అయితే ఓపికగా ఇవ్వండి. ఇక ఉద్యోగస్తులు ఈ రోజున బాధ్యతలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క పనిని మరొకరు గమనించేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వ్యాపారస్తులకు పాత కస్టమర్లు లేదంటే పాత పరిచయం ద్వారా కొంత కొత్త చర్చలు, అలాగే కొన్ని సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే లాభం వస్తుంది అని కాకుండా భవిష్యత్తులో మీకు దానికి సంబంధించినటువంటి గొప్ప లాభాన్ని అయితే తప్పకుండా వస్తుందని చెప్పేసి ఈ రోజున పరిపూర్ణంగా విశ్వసించండి. దీనికి సంబంధించిన మీ యొక్క భాగస్వామి వ్యవహారాల్లో మాత్రం మాటల కంటే కూడాను రాతపూర్వకమైనటువంటి ఆధారాలకు ప్రాధాన్యత ఇవ్వటం అయితే చాలా మంచిది. ఇక విద్యార్థులు విషయానికి వస్తే ఉదయం కొంత ఏకాగ్రత తగ్గినా కూడా మధ్యాహ్నం తర్వాత చదువుపై ఆసక్తి అనేది పెరుగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి విషయం అనేది అర్థం కావడం, లేదంటే చాలా కాలంగా కష్టంగా అనిపించినటువంటి అంశంలో ఒక స్పష్టత అనేది రావటం, ఆరోగ్యపరంగా కూడా పెద్దగా భయపడవలసినటువంటి అవసరం కూడా ఈ రోజున లేకపోయినా కానీ ఒత్తిడి, నిద్రలేమి వంటి అలసట వంటి విషయాల్లో కూడా నిర్లక్ష్యం అనేది చేయకండి. ఉదయం కొంత సమయం ప్రశాంతంగా గడుపుతారు. తగినంత నీటిని తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం చాలా మంచిదని గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి సంకేతం కూడా ఈ రోజునైతే మీకు కనిపించబోతుంది. ఉదయం నుండి మీ యొక్క మనసులో తిరుగుతున్నటువంటి ఒక విషయం సాయంత్రానికి ఒక సమాధానం దగ్గర అయ్యేటటువంటి, మీకు సమాధానం దొరికేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మీరు ఎప్పటి నుండో ఇదంతా కూడా
ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి ఆసక్తిగా ఆలోచించినటువంటి ఒక వార్త, ఒక విషయం, లేదంటే ఒక పని, దానికి సంబంధించినటువంటి ఒక చిన్న క్లూ కానీ, లేదంటే ఒక సమాచారం ఈ రోజున మీకు ఎదురు కాబోతుందనమాట. అంతేకాదు, ఈ రోజున మీ జీవితంలో ఒక మలుపు తీసుకువచ్చేటటువంటి రోజుగా మీ ఇంట్లో శాంతి, సంతోషం, ఐశ్వర్యం నెలకొనేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో రాహుగ్రహం అలాగే శనిగ్రహం యొక్క ప్రభావితమైనటువంటి ప్రతికూలమైనటువంటి అవకాశాలే కనిపించినప్పటికీ కూడా ఈరోజు మీరు చేస్తున్నటువంటి దేవత ఆరాధన ఏదైతే ఉందో దానివల్ల ఈ రోజున ఈజీగా మీరు సమస్యల నుంచి బయటపడగలుగుతారు. అలాగే సరైన నిర్ణయాలు తీసుకునేటటువంటి స్వభావం కూడా మీకు ఎప్పుడూ కూడా ఎక్కువగానే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. బయటికి చాలా ప్రశాంతంగా కనిపించినప్పటికీ మీ మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. అయితే మీ యొక్క మనస్తత్వం కూడా చాలా హుందాగా ప్రత్యేకంగా ఉంటుంది. ఎవరినైనా కానీ మీరు వెంటనే నమ్మరు. ఒక వ్యక్తిని నమ్మడానికి ముందు అతని యొక్క ప్రవర్తన, అలాగే మాట తీరు, అలాగే వారు గతంలో చేసినటువంటి కొన్ని పనులను అలాగే గమనిస్తూ ఉంటారు. ఒకసారి నమ్మారు అంటే మాత్రం తద్వారా ఆ యొక్క వ్యక్తి కోసం ఎంతవరకైనా కానీ నిలబడేటటువంటి స్వభావం మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక అలాగే నమ్మకాన్ని కూడా ఎప్పుడు దుర్వినియోగం చేసుకునేటటువంటి అవకాశం మీరైతే ఎవరికీ కూడా ఇవ్వరు. అయితే ఒకవేళ కనుక ఎవరైనా కానీ దుర్వినియోగం చేస్తే మాత్రం ఆ యొక్క వ్యక్తిని మరలా మీ దగ్గరకు తీసుకోవడానికి చాలా అంటే చాలా సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మీకు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. మీ యొక్క నిర్ణయాలను మరొకరికి నియంత్రించాలని చెప్పేసి ప్రయత్నిస్తే అసౌకర్యంగా భావిస్తూ ఉంటారు. ఒక పని మీకు సరైందని చెప్పేసి అనిపిస్తే మాత్రం ఇతరులు ఎన్ని చెప్పినా కూడా ఆ యొక్క ఆలోచన ప్రకారం మీరు ముందుకు వెళ్ళే స్వభావం మీది ఎప్పుడూ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఇదే పట్టుదల ఎక్కువగా మీ యొక్క జీవితంలో ఒడిదుడుకులకు అలాగే కొంచెం నిరుత్సాహపరిచేటటువంటి సందర్భాలు అనేవి మీ ముందు ఉంచుతుంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు అయితే అవసరం. ఇక ఎన్నో కష్టాలను అనుభవించినా కానీ అధిగమించుకొని ఈ రోజున మీరు ఈ స్థాయికి వచ్చారని చెప్పుకోవచ్చు. అలాగే మీకు వచ్చినటువంటి మాట కూడా అంతా కూడా ఇచ్చినటువంటి మాట కూడా తప్పరన్నమాట. నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత కష్టమైనా ఆ యొక్క మాట పైన ఎక్కువగా ఒత్తిడి అనేది మాత్రం పెడితే మీరు మౌనంగా చాలా దూరంగా వెళ్ళిపోతారు. ఇక మీకు ఈ రోజున కలిసి వచ్చేటటువంటి శుభ్రంగు వచ్చేసి లేత గులాబీ రంగు, అలాగే నీలం రంగు, అలాగే మీకు బాగా కలిసి వచ్చేటటువంటి సంఖ్యలు 1, 9, 6. తూర్పు దిక్కు ప్రయాణం అనేది ఈ రోజున మీకు ఎంతో శుభదాయకంగా కనిపిస్తుంది. అలాగే ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రశాంతంగా ఈ రోజునైతే ఉండండి. మాటల్లో జాగ్రత్త పాటించండి. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యంపై తగు శ్రద్ధ అనేది పెట్టండి. ముఖ్యంగా మీ మనసులో ఉండేటటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా అందరితో, ప్రతి ఒక్కరితో కూడా పంచుకోకుండా ఎవరిని ఎంతవరకు నమ్మాలో ఆలోచించి ముందుకు సాగడం ఈరోజైతే చాలా మంచిది. అలాగే ఈ రోజున కొన్ని రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. మరికొన్ని రంగాల వారికి కొంచెం కనిపించినటువంటి అంత లాభదాయకంగా లేదనమాట. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఉన్నటువంటి వారికి ఈ రోజున చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరంగా కొంచెం ఓర్ట్ అనేది మీకు అనిపించేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కుటుంబ రంగంలో మీ యొక్క పరిస్థితులన్నీ కూడా కొంత మెరుగుపడవచ్చు. ఇంట్లో చాలా కాలంగా ఉండేటటువంటి చిన్న చిన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యారంగంలో ఉన్నవారికి ఈ రోజున ఏకాగ్రత పెంచుకోవడానికి మంచి రోజు. అంటే గతంలో కష్టంగా అనిపించినప్పటికీ కూడా ఈ రోజున మరలా తిరిగి ఏదైతే ఆ యొక్క విద్య అనేది ఉంటుందో దానిని మరలా తిరిగి మీరైతే అభ్యసించినట్లయితే దాని గురించి మీకు పూర్తిగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా భాగస్వామి వ్యాపారాలు, వ్యవహారాలు, తొందరపాటు నిర్ణయాలు అనేవి కూడా, అలాగే ఇచ్చినటువంటి మాటను ఎవరికైనా కానీ ఇచ్చినా కూడా వెంటనే దాన్ని అయితే అమలు చేసే విధంగా కూడా మరొకసారి దాని గురించి ఆలోచిస్తే ఈ రోజున చాలా మంచిది. అలాగే ఈ రోజున డబ్బుపరమైనటువంటి విషయాల్లో అయితే జాగ్రత్త పాటించండి. పత్రాలు చదవకుండా సంతకాలు చేయటం, పూర్తిగా అర్థం చేసుకోకుండా అందరికీ కూడా హామీలు ఇవ్వటం అసలు మంచిది కాదు. అలాగే ఈ రోజున చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుకూలమైనటువంటి సమాచారం అనేది వారి ద్వారా అందుతుంది. అలాగే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు.
సరదాగా చెప్పినటువంటి మాటలను కూడా ఈరోజు మరొక విధంగా కూడా కొంతమంది వ్యక్తులు తీసుకునేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే మీరు ఈ రోజున చాలా ఓపికగా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడటం అయితే చాలా మంచిది. సమన్వయం అనేది పాటించండి. ముఖ్యంగా ఒక వ్యక్తిగత విషయాల్లో అయితే కుటుంబ సభ్యులు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇతరులతో చర్చించకపోవడమే చాలా మంచిది. ఇక ఎవరికైనా కానీ మీపైన అసూయపడుతున్నారని చెప్పేసి మీ యొక్క మనసు కనిపిస్తే మాత్రం మీరు వారి గురించి ఆలోచిస్తూ మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోకండి. మీ యొక్క శక్తిని మీ యొక్క అభివృద్ధిపై పెట్టండి. మీ యొక్క ఎదుగుదలను చూసి సంతోషించకపోతే అదంతా కూడా వారి యొక్క సమస్య. మరి ఆ యొక్క సమస్య అంతా కూడా కాదు. మీ మార్గంలో మాత్రం మీరైతే ముందుకు సాగండి. అదంతా వారి యొక్క సమస్య కాబట్టి వారి గురించి పట్టించుకోకండి. అలాగే ఈ రోజున మీ యొక్క మాటల్లో తగు జాగ్రత్తలు అనేవి అవసరం. డబ్బు విషయంలో జాగ్రత్త, పరిచయాల విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోండి. నిర్ణయాలు అనేవి జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే మాట్లాడినప్పటికీ కూడా మీకు వ్యతిరేకంగా తిరిగినటువంటి మనుషులు అయితే ఈ రోజున ఎక్కువగా ఉన్నారు కాబట్టి అందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీతో భిన్నంగా మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా శత్రువుగా భావించినటువంటి అవసరం కూడా లేదనమాట. అలాగే ప్రతి ఒక్కరి ప్రవర్తన ఆధారంగా మీరైతే డిస్పాయింట్ అనేది అయితే అసలు అవ్వకండి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో చాలా సంకేతాలు మీరు గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి కొన్ని సూచనలు, సంకేతాలను పట్టించుకోవడం లేదు. ఇటువంటివన్నీ కూడా చూశారు. ఎదుటివారు ఏమనుకుంటున్నారో ఏంటో అనేటటువంటి పరిస్థితి అయితే మీకైతే కనిపిస్తుంది. కాబట్టి అన్ని విషయాల గురించి కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ కూడా లేదు. మీ యొక్క నిర్ణయం అనేది తప్పవుతుందేమో అనేటటువంటి ఆలోచనలతో మీ యొక్క మనసు అనేది చెప్పినటువంటి మాటను కూడా పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకంటే మన యొక్క పెద్దలు కూడా ఒక మాట చెప్పారు, అంతరాత్మ సాక్షిగా అంటూ ఉంటారు కదండి. ఎప్పుడైనా కానీ గమనించారా? ఆ యొక్క మాట ఎందుకు అంటూ ఉంటారంటే మనం ఆధ్యాత్మిక విశ్వాసం ప్రకారం మన యొక్క అంతరాత్మలో భగవంతుని యొక్క సాక్షాత్కార భావన ఉంటుందన్నమాట. కాబట్టి మీ జీవితంలో ఏది రావాలో, ఏది దూరంగా ఉండాలో నిర్ణయించినటువంటి సమయంలో మీ యొక్క బుద్ధిని, మీ యొక్క అంతరాత్మ మాటలను, మీ యొక్క అనుభవాన్ని, అలాగే మీ యొక్క విషయాలను, జరిగినటువంటి మున్ముందు జరిగేటటువంటి విషయాలను, భవిష్యత్ ప్రణాళికలను ఒకసారిగా ముందుగానే ఊహించుకోవడం అయితే చాలా మంచిదన్నమాట. అలాగే ఈ మధ్యకాలంలో మీ యొక్క విషయాలంటే అన్ని విషయాలు కూడాను అందరికీ కూడా షేర్ చేసుకుని పూర్తిగా నష్టపోతున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అంతేకాదు ఈ రోజున చాలా ప్రశాంతంగా కుటుంబంతో కూడా గడుపుతారు. భయపడవలసిన అవసరం ఏమీ కూడా లేదు. శుభ సంకేతాలు అలాగే శుభ సమయాలు అనేవి చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే కొందరి జీవితాల్లో ఒకే రకంగా ఉండాలనేసి, కొందరి యొక్క జీవితాలు ఎప్పుడూ కూడా బాధతో ఉండాలని చెప్పేసి భగవంతుడు ఎప్పుడూ కూడా నిర్ణయించడు. అందరి జీవితాలు, అందరి పిల్లలు దేవుడి దృష్టిలో సమానమే. కాబట్టి ఒక జీవితం ఒక యొక్క రాశిపరంగా కూడా చూసినట్లయితే ఈ రోజున వారి యొక్క జీవితంలో వారు చేసుకున్నటువంటి పనులు, కర్మ ఫలితాలు, అలాగే ప్రస్తుతం నడిచేటటువంటి పరిస్థితిని బట్టి ఏర్పడేటటువంటి సిచ్యువేషన్ దానికి తగిన విధంగా అంతా కూడా అమరుస్తారు. కాబట్టి అందరికీ కూడా ఒకే రోజున శుభవార్తలు రావాలనేసి, అందరికీ కూడా ఒకేసారి ఫోన్ కాల్స్ రావాలనేసి చెప్పేసి ఎప్పుడూ కూడా అనుకోకండి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఎనలేనటువంటి సంతోషాన్ని మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా, లేదంటే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే ఒక మంచి నమ్మకాన్ని, అలాగే ఒక మంచి ఆనందాన్ని ఈ రోజున ఎదుటి వ్యక్తికి కలిగించినటువంటి అవకాశాలు మీ ద్వారా పూర్తిగా ఉన్నాయి. అలాగే ఈ రోజున వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, స్వామివారి యొక్క అష్టోత్తర నామాలను చక్కగా పఠించుకోండి. ఇంట్లో టీవీలో లేదంటే ఫోన్లో ప్లే అయ్యే విధంగా చూసుకోండి. అలాగే స్వామివారికి ఈ రోజున తులసిమాలతో తప్పకుండా పూజించడం, లేదంటే స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం, స్వామివారికి తులసిమాలను గుడికి తీసుకువెళ్ళడం లాంటివి అయితే చేస్తూ ఉండండి. చూశారు కదండి, రేపటి రోజున మీకు జరగబోయే పూర్తి అంశాలన్నీ కూడా ఏ విధంగా మీకు ప్రభావితం అనేవి చూపించబోతున్నాయి. అదేవిధంగా ఏ దేవత ఆరాధన శుభ్రతంగా ఉంటుంది, మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా తెలుసుకున్నారు కదండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.